చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారి బాట పట్టారు. రాజశ్యామల యజ్ఞం గతంలో కేసీఆర్ 2019 ఎన్నికలకు ముందు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేశారు. చిన్నజీర స్వామి చేయించారు. ఫైనల్ తుది కార్యక్రమం వచ్చేటప్పటికి రాజశ్యామల యాగం స్వరూపానంద సరస్వతి చేయించారు. కేసీఆర్ ఆ తర్వాతన విశాఖపట్నం వచ్చి రాజశ్యామల అమ్మవారి పీఠం అక్కడ ఉంటుంది. స్వరూపానందేంద్ర సరస్వతి గారి ఆశ్రమంలో, శృంగేరి పీఠంలో, శారదా పీఠంలో అక్కడికి వచ్చి దర్శనం కూడా చేసుకుని వెళ్ళారు. సరే, అప్పుడు గెలిచారు. అలాగని కేసీఆర్ మొన్నటిసారి కూడా చేయించారు రాజశ్యామల యాగం. మొన్న 2023 ఎలక్షన్స్ ముందు కూడా చేయించారు, కానీ మొన్నటిసారి ఓడారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు రాజశ్యామల యాగాన్ని తన ఇంట్లో చేస్తూ ఉన్నారు. సతీ సమేతంగా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 50 మంది ఋత్విక్కులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజశ్యామల యాగం ప్రత్యేకత ఏంటంటే రాజ్యాధికారం అన్నటువంటిది. క్రిందసారి జగన్మోహన్ రెడ్డితో కూడా చేయించినట్టున్నారు. మరి ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా చంద్రబాబు గారు అయితే రాజశ్యామల యాగం చేయడం ద్వారా రాజ్యాధికారం కోసం రెడీ అవుతున్నారు.